ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇదో ప్రభా, వర్తమానంలోనికి మేము వెళ్తుండగా మీరే మాతో మాట్లాడండి, సహాయం చేయండి. మీ మాటల ద్వారా మేము ఆదరించబడినట్లు, మరి నేను హెచ్చరించబడినట్లు, నెమ్మది పొందినట్లు, మరి మీ మాటల ద్వారా మేము తృప్తిపరచబడినట్లు తండ్రి మీరే సహాయం చేయండి. మరి బోధిస్తున్న నాకు కూడా తండ్రి మీ యొక్క జ్ఞానంతో నింపి ప్రభా, ఉండేవారికి మంచి మనసును గ్రహించగలిగే హృదయాన్ని మీరు ఇచ్చి బలపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వర్తమానంలోకి ఉన్నాము. కొన్ని మాటలు వాక్య విలువలో చూసుకొని మనలో పాల్గొందాం. సాధారణంగా మనుషులందరూ కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తారంటే, మరి మేలు కలగాలని, లాభము రావాలని, మరి అంతా కూడా బాగా జరగాలని మనము దేవుని సన్నిధికి వస్తాం. దేవుడు కూడా అదే మన నుంచి కోరుకుంటున్నాడు. మరి మనకు మేలు కలగాలంటే, క్షేమం కలగాలంటే మరి ఏం చేయాలి అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనంలో మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనము, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించాను. ఇక్కడ మనం చూస్తే మనకు మేలు కలగాలంటే ఏం చేయమన్నాడంటే, దేవునికి భయపడి అన్నాడు. దేవునికి భయపడాలి. నిత్యము మేలు కలగాలంటే ఏం చేయమన్నాడంటే, ఆప్షన్ మనము దేవునికి భయపడాలి. మరి మనం ఎప్పుడు భయపడతాం? సర్వసాధారణంగా మనము మనుషులందరూ కూడా మరి దేవునికి ఎప్పుడు భయపడతాము అంటే, ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనిషి సర్వసాధారణంగా భయపడతాడు. అంటే ఎక్కువ వచ్చినప్పుడు, మామూలుగా వస్తే మామూలుగా వెళ్ళి అనుకుంటాడు. అంటే శృతిమించినటువంటి ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు మనిషి భయపడతాడన్నమాట. అలాంటి కోవకు చెందినటువంటి ఒక జాతి ఇశ్రాయేలు. వాళ్ళు కూడా మరి కొన్ని సందర్భాల్లో దేవునికి భయపడ్డారు, అనేక సందర్భాల్లో దేవునికి భయపడలేదు. చూడండి, ఏ సందర్భాల్లో వాళ్ళు దేవునికి భయపడ్డారు అంటే, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపిస్తుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ఎప్పుడు కూడా దేవునికి భయపడిన వారు. వీళ్ళు ఎప్పుడు కూడా దేవునికి భయపడలేదు, విధేయత చూపలేదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో
ఈ యొక్క ఒకే అధ్యాయంలోనే మరి భయపడిన 3 సార్లు ప్రస్తావించబడింది. 6వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1-2 వచనాల్లో నీ దేవుడైన యెహోవాకు భయపడి అంటాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి. అలాగే 13వ వచనంలో కూడా నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే 26లో కూడా నీవు బ్రతకాలంటే నీ దేవుడైన యెహోవాకు భయపడాలన్నాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాడు వీళ్ళకి అంటే మనకు కూడా అన్నమాట, వాళ్ళకే కాదు మనకు కూడా. ఎందుకు దేవుడు ఇన్ని పర్యాయాలు చెప్పాడు అని అంటే వీళ్ళు భయపడలేదు. కానీ ఎప్పుడు భయపడినారు అంటే మరి ఫరో సైన్యము వారిని తరుముకుంటూ వస్తున్నప్పుడు మరలా వీరు మమ్మల్ని పట్టుకుంటారేమో అని భయపడ్డారు అంతే. అంటే ఆ యొక్క బానిస బ్రతుకుల నుంచి విడిపించి మోషే తీసుకొని వెళుతున్నప్పుడు కనాను దేశానికి మరి వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు సైన్యం అంతా కూడా వారిని తరుముతూ ఉన్నప్పుడు ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి. ఎందుకు భయపడ్డారు వీళ్ళు? మాకు ప్రమాదం వచ్చిందని భయపడుతున్నారు వీళ్ళు, అంతే తప్ప దేవునికి మాత్రం భయపడలేదు. ఇంకొక సందర్భాన్ని చూద్దాం, యోనా గ్రంథము. అక్కడ కూడా కొంతమంది భయపడ్డారు, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు మంచోళ్ళే, వాళ్ళు భయపడడంలో అర్థం ఉంది వాళ్ళు. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయంలో మరి యోనాకు దేవుడు మరి ఒక ప్రదేశానికి, ఒక పట్టణానికి నినెవెకు పోమంటే ఎక్కడికి పోతాడు ఈయన? తర్షీషుకు పారిపోతూ ఉంటాడు కదా. మరి తర్షీషుకు పారిపోతున్నప్పుడు దేవుడు ఊరికే ఉండలేదు. యోనా గారు ఏ ఓడలైతే ప్రయాణం చేస్తున్నాడో మరి ఆ ఓడలో మరి ఎక్కువ ప్రయాణం చేస్తూ మరి ఎక్కడో ఓడ అడుగు భాగంలో ఆయన నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆ యొక్క సముద్రం మీద పెద్ద గాలిని పుట్టిస్తాడు. మరి పుట్టించినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూస్తే 1వ అధ్యాయం 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతికి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి. ఇక్కడ మనం చూస్తే సముద్రములో పెద్ద అలలు వచ్చినప్పుడు ఆ యొక్క పడవంతా కూడా పగిలిపోతుంది ఇంకా కదా. మరి సముద్రంలో ఉన్నప్పుడు ఓడ పగిలిపోతుంది అనుకోండి, ఎవరైనా ఆనందపడతారా? అందరూ కూడా భయపడతారు కదా. అలాగే వీరు కూడా మరి నావికులందరూ కూడా భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి, ప్రతి వాడు కూడా అంటే ఆపద సమయాల్లో దేవుడు గుర్తుకొచ్చినాడు కదా. మనకు కూడా గుర్తుకు దేవుడు ఎప్పుడు వస్తాడంటే ఆపదన్నా రావాలి, ఆదివారం అన్నా రావాలన్నమాట కదా. ఆపదన్నా రావాలి, లేదంటే ఆదివారం అన్నా రావాలి, అప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. అందుకే వీరు తమ దేవతలకు ప్రార్థించినప్పుడు మరి ఎందుకు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, చీట్లు వేద్దామరండి అన్నాడు కదా. చీట్లు వేస్తే యోనా మీదకి వచ్చింది. మరి యోనా మీదకి వచ్చినప్పుడు కనుకొని ఎవరైనా నువ్వు ఇట్లా నిద్రపోతున్నావు, నీ నుంచేది వచ్చింది అని అంటే ఆయన అంటాడు, నేను చాలా భయభక్తులు కలిగిన వాడిని అంటాడు కదా. చూడండి 9వ అధ్యాయంలో, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను
భయభక్తులు గలవాడనే ఉన్నాను. చూడండి, మంచి సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు కదా యోనా. మంచోడు ఆయన, దేవునితో కొట్లాడుతున్నాడు. దేవునితో కొట్లాడుతూ ఉన్నాడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. మరి ఈ మాట అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకి ఏమైందంటే మరింత భయపడ్డారంటే, ఇంకా నేను దేవుని యొక్క దాసుని ప్రతినిధిని, ఇది నా నుంచే వచ్చింది అన్నప్పుడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే 10వ అధ్యాయంలో 10వ వచనంలో యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నప్పుడు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండగా గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగి. ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు చెప్పినప్పుడు వారు ఇంకా భయపడినారంట. వారు ఇంకా భయపడినారు. మరి ఏం చేయాలి నిన్ను, మరి నువ్వేమో దేవుని దాసుడు అంటున్నావు, ఇట్లా దేవుడు నాతో మాట్లాడి మరి నేను వెళ్ళని చోటు, దేవుడు వెళ్ళమని చోటుకి నేను వెళ్ళలేదు, మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అంటున్నావు, మరి ఏం చేయాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పోయండి అన్నాడు. పడేస్తే ఏమవుతుందంటే సముద్రము నిర్మలమవుతుంది అన్నాడు. మరి ఆయన మాటను బట్టి సముద్రంలో ఎత్తి పారేసినప్పుడు ఆ సముద్రం అంతా కూడా నిర్మలమైంది, ప్రశాంతంగా మారిపోయింది. అప్పుడు ఇంకా భయపడ్డారంట వాళ్ళు. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిక్కిలి భయపడి, చూడండి, ఇంకా భయపడినారంట వాళ్ళు. ఎందుకు భయపడినారు? ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనమాట. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగినప్పుడు నిజంగా అయినా దేవుని యొక్క మనిషి, నేను దేవుడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని మిగుల భయపడి ఆయనకు బలులు అర్పించి మొక్కు బలు చేసాడు రాయబడి. అంటే మనుషులు ఎప్పుడు భయపడతారో అనడానికి కొన్ని సందర్భాలు కదా. అంటే ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే భయపడతాడు. రెండవదిగా ఎప్పుడు భయపడతాడు అని అంటే గొప్ప అద్భుతం, అంటే మన జీవితంలో కాదు, ఏదైనా బయట ఒక అద్భుతం జరిగితే ఆ అద్భుతాన్ని మనం చూసినప్పుడు మనుషులకు భయం పడుతుందంట. చూడండి, అదే నిర్గమకాండంలో 14వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే 31వ వచనాన్ని, నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందున్న ఆయన సేవకుడైన మోషే యందున్న నమ్మకం ఉంచిరి. ఇక్కడ మనం చూస్తే యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి అన్నారు. ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు మరి ఎర్ర సముద్రాన్ని ఎన్ని పాయలు చేశాడు? 2 పాయలు చేశాడు కదా. మరి ఇది చూశారు. మరి ఇది చూసినప్పుడు భయపడినారు వాళ్ళు, ఇదేం తప్ప అని. భయం కలుగుతుందా లేదా? భయపడారన్నమాట. అలాగే 40 సంవత్సరాల వరకు ఏం కష్టపడకుండా ఆహారాన్ని ఇచ్చినాడు. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళలో భయం అనేది, మనకు భయం పుట్టిందనమాట. అందుకే దేవుడు చేసినటువంటి యొక్క అద్భుతాన్ని చూసి వాళ్ళు భయపడ్డారు, భయపడేది. కానీ భయపడినారు, కానీ కాలక్రమేణ వాళ్ళు ఏం భయపడినారంటే మరలా దేవునికి భయపడిన వారుగానే కనబడుతూ ఉన్నారు. దేవునికి ఎప్పుడు కూడా వాళ్ళు లోబడలేదు. అలాగే మరలా మనుషులు దేనికి భయపడతారు అంటే తీర్పు ఉంటుందని భయపడే వాళ్ళు కొందరు ఉంటారంట. తీర్పు, మనం చనిపోయిన తర్వాత తీర్పులోకి తెస్తాడు దేవుడు అని గుర్తించి
గుర్తించుకొని భయపడతారంట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడాను. అంటే తీర్పు ఉంది అని ఎవరైనా చెప్పినప్పుడు భయపడాలి. భూమి మీద ఉన్నప్పుడు వీటికి భయపడుతూ, మనుషులు చనిపోయిన తర్వాత కూడా మనకు తీర్పు ఉంది, దేవుడు తీర్పు తీరుస్తాడు, తీర్పు అయిన తర్వాత మరి మనకు నిత్య నరకం ఉంది అని చెప్పినప్పుడు భయం రావాలి. కానీ ఈరోజు ఇవేమి చెప్పినా కూడా మనుషులు భయపడడం లేదు కదా, భయపడడం లేదు. సృష్టి భయపడుతుంది కదమ్మా, సృష్టి భయపడుతుంది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా భయపడుతూ ఉంది. కానీ మనిషి భయపడలేదు. చూడండి, భయపడినటువంటి మనుషులతో దేవుడు ఏమంటున్నాడో ఇర్మియా గ్రంథంలో, ఇవన్నీ భయపడుతున్నాయి, నేను ఎన్ని చేసినా కూడా, ఎన్ని ఉపద్రవాలు రప్పించినా మీరు భయపడటం లేదు. ఒకసారి ఈ సృష్టిని చూడండి, అవి ఎంతగా భయపడుతున్నాయో. ఓ వివేకం లేని మూడులారా అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21 నుంచి చదువుకుంటాము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21 నుంచి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినండి అంటున్నాడు. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినో అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినో దాన్ని దాటలేకయు ఉంటున్నట్టును, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నాకు భయపడరా? నా సన్నిధిని మీరు వనకరా అంటున్నాడు. సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు భయపడుతున్నాయి. తర్వాత సముద్రం ఎంత ఘోషించనో దాన్ని దాటలేక ఉండనట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించినటువంటి నాకు మీరు భయపడరా అంటున్నాడు. అన్నీ కూడా భయపడుతున్నాయి, కానీ మనుషులే దేవునికి భయపడడం లేదు. అన్నిటికీ భయపడతాడు మనిషి, కానీ దేవునికి తప్ప కదా. అందుకే ఇవన్నీ భయపడుతూ ఉంటే భూమి భయపడుతుంది, సముద్రము భయపడుతుంది, సకల జీవరాశులు భయపడుతూ ఉన్నాయి, కానీ మనిషి భయపడడం లేదు. వివేకము లేని మూడులారా అంటున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్లరా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నేను మీకు మేలు చేయాలని నేను అనుకుంటున్నాను, అయితే ఒక ఆప్షన్ ఏమిటంటే మీరు నాకు భయపడాలి అంటున్నాడు. మీరు నాకు భయపడాలి. అందుకే దేవుడు అనేక చోట్ల మరి భయభక్తులు అనే మాట ఎక్కువ వాడాడు. భయభక్తులు కలిగి, అదే ద్వితీయోపదేశ ఖండంలో మరి 5వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చూస్తే, 5వ అధ్యాయం 29వ వచనంలో, వారికి వారి సంతానమునకును నిత్య
నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. వారికి మేలు అంటున్నాడు. క్షేమము కలుగునట్లు కదా, వారిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలిగినట్లు, నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు అంట. అంటే వారికి మనసే లేదంట. ఎవరికి? ఇశ్రాయేలుకి. వారికి మనసు లేదంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అందుకే చాలాసార్లు మరి ఈ అధ్యాయంలోనే 3 సార్లు రాశాడు 1వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి అంటే భయము కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి. రెండవదిగా మనం చూస్తే మేలు కలగాలంటే ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి అన్నాడు. మనకు మేలు కలగాలి అని చూడండి. అదే అధ్యాయంలోని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే నిర్గమకాండంలో చూసుకున్న తర్వాత ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మాట మనం చూడొచ్చు. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ నిర్గమకాండంలో దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఏం రాశాడంటే 5:16లో 5వ అధ్యాయం 16వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని తల్లిని అంటే దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. తర్వాత నీవు నివసించే దేశంలో క్షేమముగా ఉంటావు. అయితే ఏం చేయమన్నాడు అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. సన్మానించుము అన్నాడు. ఇదే మాటను కొత్త నిబంధనకు వచ్చేపాటికి మరి ఇది ఆజ్ఞ అన్నాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా ఏం రాశాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో కొద్దిగా మార్పు చేసినాడు అన్నమాట. చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగును. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంట. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి ఎంత మరి దేవుడు పర్టికులర్గా మరి నొక్కి వక్కానించి చెప్తున్నాడు కదా. కొంతమంది ఏమంటారంటే మీ దేవుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టమన్నాడు కదా, ఏమి దేవుడు అంటాడు. తల్లిదండ్రులను చూసుకోవద్దని చెప్పాడు దేవుడు కదా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుడు మరి ఎప్పుడు కూడా 2 రకాలుగా చెప్పాడు అన్నమాట. ఏమంటున్నాడంటే నీకు మేలు కలగాలి అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎందుకు ఈ రోజున మరి తల్లిదండ్రులు అనాథాశ్రయాల్లో బతుకుతున్నారు అంటే ఎవరు కూడా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు లేరు, బాగోగులు చూసుకునే వాళ్ళు లేరు. కానీ ఎప్పుడు చూసుకుంటారంటే చనిపోయిన తర్వాత కదా. చనిపోయిన తర్వాత ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు.
కానీ బ్రతికున్నప్పుడే మరి తల్లిదండ్రులను చూసుకోవాలంట. అలాగే కోడళ్ళకు కూడా దేవుడు ఏం చెప్పాడంటే అత్తామామలే నీ తల్లిదండ్రులు అన్నాడు. కోడళ్ళు కదా, కోడళ్ళు ఉన్నారా లేదు ఇక్కడ? వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అత్తామామలే నీకు తల్లిదండ్రులు. చూడండి మాట మనం చూస్తే మరి కీర్తనల గ్రంథంలో 45వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. చాలామంది మీ నాయన ఉంటే రాను, మీ అమ్మ ఉంటే రాను కదా, మీ వేరుగా ఉండాలా అంటూ ఉంటారు. కండిషన్ కూడా ఏం చేస్తాడు? రాజాకి మళ్ళీ ఏం చేస్తావు? పదం రాని కీర్తనలు 45వ కీర్తన 15వ చిన్నాన్ని చదివితే, కుమారి చదవండి. కీర్తన 45:10 చరణం చదువుకుందాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభువు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక మంచి మాట మనం చూడొచ్చు. కుమారి ఆలకించుము, తర్వాత ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము అంటున్నాడు. నీ స్వజనమును కదా, నీ తండ్రి ఇంటిని. కొంతమంది పెళ్ళై 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అంటే చూసుకోకూడదని కాదు, వాళ్ళు తల్లిదండ్రులను చూసుకోవాల్సిందే. వారి తల్లిదండ్రులు మంచిదే కదా. దేవుడు ఎప్పుడు కూడా నీ తల్లిదండ్రులను చూసుకోవద్దని ఆడపిల్లలకి చెప్పడు, చూసుకోవాల్సిందే. అయితే బాధ్యతగా అత్తామామలు కూడా చూసుకోవాలని చెప్తున్నాడు. అప్పుడే నీకు మేలు కలుగుతుంది అన్నాడు. నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించము, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఇది ఆజ్ఞలలో మొదటిది కదా, వాగ్దానంతో కూడుకున్నదంట మనకి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మేలు కలగాలంటే మొట్టమొదటిది దేవునికి భయపడాలి. రెండవదిగా తల్లిదండ్రులను సన్మానించాలి. మూడవదిగా మనం చూస్తే దేవునితో సహవాసము చేయాలి. మేలు కలగాలంటే దేవునితో సహవాసము చేయాలి. మరి ఈరోజు దేవునితో సహవాసం చేయడం అనేది ఒక ఆదివారం తప్ప కదా, ఒక ఆదివారం మాత్రమే కనిపిస్తుంది. అందుకే దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు జరుగుతుంది. ఒకవేళ దేవునితో సహవాసం చేయకుండా అన్యులతో సహవాసం చేసినామనుకో, అంటే దెయ్యాలతో, అంటే వాళ్ళ క్రియలన్నీ కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి దెయ్యం అంటున్నాం. మరి అన్యులతో మనము సహవాసము చేయకూడదు. మరి అన్యులతో సహవాసం చేస్తే ఏమొస్తుంది చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడవును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఇక్కడ ఏం రాయబడింది? సరే చదవమ్మా. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. అంటే మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. మరి మూర్ఖుడు అంటే తాను పట్టుకున్నటువంటి కుందేలకి మూడెక్కాలు అనేవాడు మూర్ఖుడు. అంటే వాదే రైట్ అనేవాడు. అంటే మూర్ఖుడితో సహవాసం చేయకూడదు అన్నాడు. అలాగే అన్యుడితో సహవాసం చేయకూడదు అని కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్ప వ్యక్తి, రాజు అయినటువంటి సొలొమోను. ఆయన ఏం చేశాడంటే అన్యుడితో కలిసిపోయాడు, అన్యులు సహవాసం చేశాడు.
ఫలితంగా ఏం జరిగిందంటే రాజుల మొదటి గ్రంథంలో మరి 11వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదివితే అన్యులతో సహవాసం చేసినందుకు మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనే జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవించున్నాడు. అయితే రాజైన సొలొమోను. ఇక్కడ మనం చూస్తే అన్యులతో సహవాసం చేస్తే కదమ్మా మనం ప్రేమించాల్సిందే కానీ సహవాసం అనేది చేయకూడదు. ప్రేమించాలి కదా, అన్యుడిని ప్రేమించాలి. మనం వారిని ద్వేషిస్తే మనకి ఎప్పుడు కూడా వాళ్ళు దగ్గర గారు. మన మాటలు దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ మాటలు మనం వినాల. మన మాటలే చెప్పినామనుకో వాళ్ళు ఇండ్రు. మా మేడం వాళ్ళకి నేను అదే చెప్తుంటాను, మేడం మీరు మీ గ్రంథంలో నేను చెప్పండి వింటారంటారు. మాకు తెలుసు సార్ అంటుంటారు. అని అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తుంటారు అన్నమాట. నేనే చెప్తూ ఉంటాను వాళ్ళకి కారులో వచ్చేటప్పుడు. అంటే వాళ్ళతో మంచిగా మనము మాట్లాడాలి, ప్రేమించాలి, సహవాసము చేయకూడదు. ఇక్కడ మనం చూస్తే సొలొమోను ఏం చేశాడంటే మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు కదా. వాచ్ కనపడలేదు, 11 అదైంది ఉంది కదా సార్. టైము 10 నిమిషాలు ఉందంట. 5 నిమిషాలు రైట్, ఓకే 5 నిమిషాలు. ఇది చదువుకొని ముగించుకుందాం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులతో సహవాసం చేసినందుకు ఏం చేశాడంటే విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. అనేక మందిని వివాహము చేసుకున్నాడు. ఫలితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే మనము అన్యులతో సహవాసము చేయకూడదు. మరి ఎవరితో సహవాసం చేయమన్నాడంటే యోబు గ్రంథంలో 22-21లో యోబు గ్రంథము 22వ అధ్యాయము 20 ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇక్కడ మనం చూస్తే ఎంత మంచి మాట కదా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే సమాధానము కలుగుతుంది, మేలు. ఏ విధంగా అయితే సమాధానం కలుగుతుందో ఆ విధంగానే నీకు మేలును కలుగుతుంది. ఆఖరిగా మనం చూస్తే మన పాపములు కూడా క్షమించబడతాయి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక చదువుకొని ముగించుకుందాం. 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్త ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. సరే, ఇక్కడ మనం చూస్తే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఆయనతో సహవాసం చేస్తే సమాధానం వస్తుంది, తర్వాత మేలు కలుగుతుంది. ఆఖరిగా మంచిది ఏంటంటే మన పాపములకు విడుదల కదా. మన పాపములను పరీక్షించుకొని మన పాపం ఏంటో తెలుసుకొని మన పాపమును కడుక్కునే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి మనకు మేలు కలగాలంటే దేవునికి భయపడాలి. రెండవది ఏం చేశాడు? తల్లిదండ్రులను సన్మానించాలి. మూడవది దేవునితో సహవాసము చేయాలి. అలాంటి కృప మనందరికీ దేవుడు
అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు తండ్రి. అవునైనా మరి మేము మీకు భయపడిన వారంగా ఉంటుంది తండ్రి. అయినా మీరు తండ్రి మమ్మల్ని కరుణించి మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. దేవా మీకు స్తోత్రాలు. అలాగేనైనా తల్లిదండ్రులను సన్మానించాలని మీరు మాకు జ్ఞాపకం చేశారు. దేవా మీకు స్తోత్రాలు. ఒకవేళ అలాగ లేకపోతే మేము అలాగ ఉండడానికి సహాయం చేయండి. అలాగేనైనా మీతో సహవాసం చేయాలని మీరు ఇష్టపడ్డారు తండ్రి. మేము మీతో సహవాసాన్ని మేము కోరుకునే వారముగా మరి ఉంటుంది తండ్రి. మరి మేమందరము తండ్రి మీతో సహవాసం చేసి మీరిచ్చే సమాధానం పొందుకునే వారంగా, మీరిచ్చే మేలును పొందుకునే వారంగా మేము ఉండనట్లు సహాయం చేయాలి. మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.